మొత్తం అన్ని మూవీ అప్డేట్స్ కూడా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ అట్లూరి ధనుష్ కలిసి సార్ మూవీ తర్వాత ఇంకో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి టైటిల్ గా హానెస్ట్ రామ్ అనుకుంటున్నారనమాట. నితిన్ రాబిన్ హుడ్ మూవీ మార్చి 28th వస్తే మ్యాడ్ మూవీ మార్చి 29th వస్తుంది. ఇంకా హరిహర వీరమల్లు మూవీ అయితే ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయిపోయినట్టే. కారణం ఏంట్రా అంటే ఇంకొక 8 to 9 days షూటింగ్ చేయాలి. ఆ షూటింగ్ మాత్రమే కాకుండా కొన్ని విజువలైజేషన్ పనులు, విఎఫ్ఎక్స్ పనులు బాకీ ఉండిపోయినాయి. ఒకవేళ షూటింగ్ ఏదోలాగా ఆవగొట్టినా ఆ వర్క్ కావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అందుకనే సినిమాను మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. నాగ చైతన్య టండేల్ మూవీ February 7th రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ముందు తీద్దాం అనుకున్నప్పుడు 70 కోట్ల బడ్జెట్ ఎస్టిమేషన్ అనుకుంటే మొత్తానికి రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి 90 crores అయిపోయింది అనమాట. నాగ చైతన్య లాంటి మీడియం రేంజ్ హీరో మీద ఈ బడ్జెట్ అంటే కొంచెం రిస్కే. కాకపోతే బన్నీ వాస్ అయితే క్వాలిటీ కోసం తప్పక డబ్బులు అయితే పెట్టేస్తున్నారు. మరి సినిమా హిట్ అయితే ఓకే, లేదు అంటే కష్టమే. సాయి పల్లవి క్రేజ్, నాగ చైతన్య యాక్టింగ్, సినిమా బ్యాక్ డ్రాప్ అంతా కూడా పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్. మరి ఏదైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి. విశ్వక్సేన్ లైలా టీజర్ వచ్చింది, నాకైతే పెద్ద నచ్చలేదు భయ్య. ఏదో రొటీన్ రొట్ట స్టోరీలా అనిపించింది. టీజర్ తో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచలేదు. నార్మల్ విశ్వక్సేన్ కమర్షియల్ సినిమాలు ఎలాగ ఉంటాయో అలాగే అనిపించింది. నాకెందుకో సినిమా తేడా కొట్టేస్తుంది భయ్య. ప్రభాస్ రాజసాబ్ మూవీ షూటింగ్ వచ్చేసి 21st నుంచి కొత్త షెడ్యూల్ మొదలవబోతుంది. శంషాబాద్ సమీపంలో సెట్ వర్క్ అయితే జరుగుతుంది. అది కంప్లీట్ అవగానే 21st నుంచి షూటింగ్ చేస్తారు. ఈ షెడ్యూల్ తోటి మొత్తం టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అవుతుంది. 1-2 చిన్న చిన్న ప్యాచప్ సీన్స్, అలాగే ఒక సాంగ్ తీయాలనుకుంటా. ఇంక ఇది మాత్రమే కాకుండా సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ షూటింగ్ అయితే ప్రస్తుతం శంకర్పల్లిలో జరుగుతుంది. ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీలో అఖండ 2 మూవీకి సంబంధించి షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ సెట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఒక భారీ యాక్షన్ సీన్ అయితే తీస్తారు. రీసెంట్ గానే కుంభమేళాలో ఒక భారీ సీన్ అయితే తీశారు. దానికి సంబంధించి అప్డేట్ కూడా బోయపాటి షేర్ చేశాడు. హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి కొన్ని రోజులకు ముందే బాబీ డియోల్ మీద కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అయితే తీశారు భయ్య. మహేష్ బాబు రాజమౌళి SSMB 29 మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ యాక్ట్ చేయబోతుందని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చాయి. దీనికి కారణం ఏంటంటే ప్రియాంక చోప్రా రీసెంట్ గా అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చింది. దానికి సంబంధించి వీడియో ఇన్స్టా స్టోరీలో పెడుతూ పక్కన బ్యాక్గ్రౌండ్ లో RRR మ్యూజిక్ అయితే యాడ్ చేసింది అనమాట. దీనివల్ల అందరూ కూడా ప్రియాంక చోప్రా హీరోయిన్ కొన్ని ఆడిషన్స్, కొన్ని పనుల కోసం, ఈ సినిమా పనుల కోసం ఇండియాకి వచ్చిందని చెప్తున్నారు. యశ్రాజ్ బ్యానర్ లో ధూమ్ 4 మూవీ అతి త్వరలో రాబోతుంది. ఈసారి మెయిన్ హీరోగా అంటే సినిమాలో మెయిన్ విలన్ అనుకోండి రణబీర్ కపూర్ ని తీసుకున్నారు. అవతల ఆపోజిట్ పోలీస్ క్యారెక్టర్ లో ఇది వరకు అభిషేక్ బచ్చన్ ఉండేవాడు. ఫస్ట్ 3 parts కి అతనే ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం ఒక సౌత్ స్టార్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా యశ్రాజ్ వాళ్ళ ప్లాన్స్ లో అయితే అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కానీ ఉన్నారు. కాకపోతే వీళ్ళెవరూ కూడా పోలీస్ క్యారెక్టర్ ఒప్పుకోకపోవచ్చు. మెయిన్ క్యారెక్టర్ అంటే ఆలోచిస్తారు కానీ పోలీస్ క్యారెక్టర్ వల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండదు. అందుకని అభిషేక్ బచ్చన్ తప్పుకున్నాడు. సో బేబీ కుదిరితే పృథ్వీరాజ్ సుకుమారన్ గానీ వేరే ఎవరన్నా హీరోస్ తో ఆ రోల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఈసారి ధూమ్ 4 మాత్రం సౌత్ నార్త్ కాంబినేషన్ లో రాబోతుంది. ఒకవేళ కుదిరితే అట్లీస్ట్ కిచ్చా సుదీప్ గానీ, ఫహద్ ఫాజిల్ తీసుకున్నా గానీ బానే వర్కౌట్ అవుతుంది. కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఆ క్యారెక్టర్ ఒప్పుకోరు. సంక్రాంతికి వస్తున్న మూవీలో బుల్లిరాజు క్యారెక్టర్ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ బొడ్డోడి పేరు రేవంత్. అతను ఒక ఇంటర్వ్యూలో మాది భీమవరం అని చెప్పాడు. కానీ అతను ఊరు అయితే భీమవరం దగ్గరలో ఉన్న చాన్మిల్ అనమాట. చాన్మిల్లి గణపవరంకి మధ్యలో ఒక స్కూల్ ఉంటుంది, శ్రీ చైతన్య. ఆ స్కూల్లో చదువుతున్నాడు. మరి ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది, ఇంత వైరల్ అవుతున్నాడు కాబట్టి ఒకవేళ ముందు ముందు ఆ ఊర్లో ఉండి ఆ స్కూల్లో చదువుకోవడం కుదరదేమో. మేబీ ఇంకా సినిమా అవకాశాల కోసం వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినా రావచ్చు. వాళ్ళ డాడీ అయితే చేపల చెరువులు ఏవో చూసుకుంటారట. ఇంతకీ బుడ్డోడికి సినిమాలో అవకాశం ఎలా వచ్చిందంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు జనసేన తరపున క్యాంపెయినింగ్ చేశాడు. ఈవీఎం మిషన్స్ చూపించి ఎలా ఓటేలా జనానికి చెప్తున్నప్పుడు ఆ రీల్ అయితే తెగ వైరల్ అయిపోయింది. ఆ రీల్ ని అనిల్ రావుపూడి చూసి దిల్ రాజుకి చెప్పడంతో వాళ్ళు హైదరాబాద్ పిలిపించి ఒక ఆడిషన్ చేయించారు. ఆ ఆడిషన్ లో మనోడు బాగానే పర్ఫార్మ్ చేశాడు. కానీ యాక్టింగ్ స్కూల్ కి పంపిద్దాం అనుకున్నారు. ఆ తర్వాత షూటింగ్ కి లేట్ అయిపోవడంతో ఇంకా తప్పక డైరెక్ట్ షూటింగ్ చేయించేశారనమాట. 1-2 సార్లు చేయించి చూపించడం, అది చూసి మన బుడ్డోడు చేసేయడం. మొత్తానికి బుల్లిరాజు క్యారెక్టర్ తెగ వైరల్ అయింది. చూస్తుంటే సంక్రాంతికి వస్తున్న మూవీ పార్ట్ 2 తీస్తే ఖచ్చితంగా మనోడు క్యారెక్టర్ ఉండి తీరాల్సిందే. గేమ్ చేంజర్ సినిమా వల్ల ఆల్మోస్ట్ 100 కోట్ల పైన దిల్ రాజు నష్టపోయారట. ఇప్పుడు ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి రామ్ చరణ్ ఇంకొక సినిమా దిల్ రాజుకి చేస్తారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. అది కూడా కొంచెం రెమ్యునరేషన్ తగ్గించుకుని చేస్తారట. మరి ఇది ఎంతవరకు నిజమో కాదో చూడాలి. సంక్రాంతి సినిమాల హడావుడి ఎలా ఉంది, వాటి కలెక్షన్స్ ఏంటి అంటే ముందుగా గేమ్ చేంజర్ మూవీ 220 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇప్పటికి షేర్ వచ్చేసి
110, 115 కోట్ల దగ్గర అయితే ఆగింది. అండ్ రేపు ఎల్లుండో ఇంకా లాంగ్ రన్ ఉంది, చూద్దాం ఏం జరుగుద్దో. అండ్ బాలయ్య డాకు మహారాజ్ మూవీ వచ్చేసి 82 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగితే ఈ సినిమా ఇప్పటికి ఆల్మోస్ట్ 80 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇంకో 2-3 crores కలెక్ట్ చేస్తే ఆ తర్వాత నుంచి లాభాలన్నమాట. సో ఈ సినిమా సూపర్ హిట్ గా మారుతుంది. ఇంకా దీని తర్వాత వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే 44 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగితే ఇప్పటికే 60 కోట్లు పైగానే క్రాస్ చేసింది. నేను చెప్తుంది షేర్ లెక్కలు అనమాట. 60 కోట్లు దాటేసింది, ప్రాఫిట్స్ 20 కోట్ల వరకు వచ్చాయి అనమాట. సో డబుల్ బ్లాక్ బస్టర్ అనమాట. గేమ్ చేంజర్ డిజాస్టర్, బాలయ్య సినిమా సూపర్ హిట్, సంక్రాంతికి వస్తున్నాం డబల్ బ్లాక్ బస్టర్. సో అలా ఉంది సంక్రాంతి సినిమాల హడావిడి. నిజంగా అనిల్ రావుడి మాత్రం వేరే లెవెల్ అంతే. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీతో హిట్ కొట్టని నేను చెప్పట్లేదు. తన కెరియర్ ని ఫస్ట్ నుంచి చూడండి. కళ్యాణ్ రామ్ తో పటాస్ మూవీ తీశాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ లేదు. వరుసగా 8 సూపర్ హిట్లు ఇచ్చాడు. మధ్యలో F3 మూవీ ఒక్కటే నాకు పెద్ద అంత అనిపించదు, కానీ మిగిలిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్లే. నా వరకు చూసుకుంటే F3 అంత గొప్ప సినిమా అయితే కాదు. పెద్ద పోటీ లేకపోవడం వల్ల దగ్గరగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అది పక్కన పెట్టేస్తే ప్రతి సినిమాని కూడా 6-7 months లో షూటింగ్ కంప్లీట్ చేసేస్తాడు. అంతెందుకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన సర్లేరు నీకెవరే 6 months లో కంప్లీట్ అయిపోయింది. నిజంగా మహేష్ బాబుతో సినిమా అంటే చాలా టైం తీసుకుంటారు ఎవరైనా, కానీ మనోడు మాత్రం చాలా ఫాస్ట్ గా తీశాడు. మంచి మ్యాథ్స్ యాంగిల్ చూపించాడు. బడ్జెట్ కూడా భారీగా ఖర్చు పెట్టించాడు. ఏ సినిమా అయినా 50 కోట్లు 60 కోట్లు ఈ లోపే. ఫారిన్ లొకేషన్లు లేకపోతే పెద్ద పెద్ద సెట్లు, ఇంత గ్రాఫిక్స్ అలాంటివన్నీ ఏమి ఉండవు. నార్మల్ గా సింపుల్ గా తీస్తాడు, ప్రతిసారి వస్తాడు, సూపర్ హిట్ కొడతాడు, రిపీట్. ప్రొడ్యూసర్లకి ఈ డైరెక్టర్ వల్ల బోల్డ్ అంత లాభం భయ్యా. కానీ మా నోడి రెమ్యునరేషన్ మాత్రం ఇంకా 15 కోట్ల దగ్గర ఆగిపోయింది. నెక్స్ట్ మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి 20 కోట్లు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాడు మనోడైతే. సో చూడాలి. ఎందుకంటే మనోడి కంటే ఇంకా మాస్ సినిమాలు ఇవన్నీ తీసే చాలా డైరెక్టర్లు ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఎప్పుడో ఒక హిట్ ఇచ్చి వరుసగా ఫ్లాప్లు ఇస్తున్న వాళ్ళు కూడా రెమ్యునరేషన్ విషయం తగ్గట్లేదు. బట్ ఏదేమైనా అనిల్ రావుపూడి మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. ఆయన సినిమాల్ని క్రిన్స్ అది ఇది అంటాం గానీ ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్స్ లో ఎంతమంది కామెడీ సినిమా తీసే డైరెక్టర్లు ఉన్నారు? ప్రతి ఒక్కరు మాస్ సినిమానో లేకపోతే సైంటిఫిక్ మూవీ అనో లేకపోతే ఎమోషనల్ మూవీ అనో ఏదో తీసినారు తప్పిస్తే కామెడీ సినిమాలు తీసేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అది కూడా కామెడీ యాక్షన్ మిక్స్ చేసి ఫ్యామిలీస్ అందరూ చూడగలిగే క్లీన్ కామెడీని ఇస్తున్నాడు. సో ఇంకెంతకు మించి ఏం చెప్పగలం అనిల్ రావుపూడి గురించి. గేమ్ చేంజర్ మూవీ గురించి నేను ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేశాను భయ్య. అంటే మీకు సినిమా మొదలైన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు కూడా సినిమాలో కూడా బోల్డ్ అన్ని తప్పులు ఉన్నాయి. అవన్నీ కూడా పిచ్చ కామెడీగా ఉంటాయి అన్నమాట, మామూలుగా ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ లెక్క. వీళ్ళు రిలీజ్ అప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేశారు, సినిమాలో ఎలాంటి లాజిక్స్ మిస్ అయ్యారు, శంకర్ చేసిన తప్పులేంటి అనేది తూర్పారబెట్టేలాగా ఒక వీడియో రెడీ చేశాను. మీరు ఓకే అంటే సాయంత్రం రేపో వదులుతాను, మీరు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, సరేనా? బెల్లంకొండ కొత్త సినిమా భైరవం టీజర్ అయితే January 20th రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మంచి మనుషులతో పాటుగా నారా రోహిత్ కూడా కనిపించబోతున్నాడు. మొత్తం 3 హీరోలు మల్టీ స్టార్ మూవీ అని చెప్పొచ్చేమో. ఇది ఒక రీమేక్ సినిమా అనమాట. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి మూవీ టీం వాళ్ళు ఈ సినిమా తెలుగు వెర్షన్ మాత్రమే 145 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 187 crores గ్రాస్ కలెక్ట్ చేసిందని ఒక కొత్త పోస్టర్ వదిలారు. దీంట్లో కూడా కొంచెం ఫేక్ నెంబర్స్ అయితే ఉన్నాయి, కానీ పాపం ఈ నెంబర్స్ చూస్తేనే దారుణం అనిపిస్తుంది. కొంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ వరుసగా 200 100 షేర్ మూవీ, వరుసగా 300 100 షేర్ మూవీ అని ఏవేవో ట్రెండింగ్ చేసుకుంటున్నారు. 100 కోట్ల షేర్ అనేది ఎప్పుడో మర్చిపోయారు అందరూ. ఈ రోజుల్లో 100 కోట్ల షేర్ చిన్న హీరోలకు కూడా వస్తున్నాయి భయ్యా. అది పెద్ద లక్కే కాదు. అందరూ కూడా 500 కోట్లు 600 కోట్ల ఫిగర్ దగ్గరే ఉన్నారు. వీళ్ళేమో ఇంకా ఇక్కడే దీని గురించే చెప్తున్నారు అనమాట. ఏం చేస్తాం, పాపం ఫ్లాప్ అయిన సినిమాకి ఏదో చిన్న హడావి చేయాలి కాబట్టి ఇవన్నీ ఉంటాయి, పెద్ద పట్టించుకోకర్లా. బట్ RRR మూవీ తర్వాత అంటే రాజమౌళి సినిమా తర్వాత ఆ శాపానికైతే మన రామ్ చరణ్ దొరికిపోయాడు. ఇంకొక డిజాస్టర్ అయితే పడింది. ఎన్టీఆర్ మాత్రమే ఆ మిత్ ని బ్రేక్ చేశాడు. ఎన్టీఆర్ వేరే లెవెల్ భయ్యా. అలా అని చెప్పి మీరు మళ్ళీ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అనుకుంటారేమో. రామ్ చరణ్ కి ఫ్యాన్ కాదు, ఎన్టీఆర్ కి ఫ్యాన్ కాదు, నాకు తెలుగు సినిమా అంటే ఇష్టం. సినిమాకి ఫ్యాన్ నేను, మీకు అర్థమవుతుంది అనుకుంటా.